Okay students, today we will discuss about first year chemistry. ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. మొట్టమొదట మనము ఒకసారి ఈ వీడియోలో అసలు ఏ చాప్టర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఏ చాప్టర్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చదవాలి, ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్గా చదవాలి, అటువంటి విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చే వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా 2 మార్క్స్ మీకు క్వశ్చన్స్ 2 వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి గ్యారంటీగా. అట్లాగే ఆర్గానిక్ కెమిస్ట్రీలో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అలాగే పీ బ్లాక్ ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే మనకు పీ బ్లాక్ ఎలిమెంట్స్లో 14th గ్రూప్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ 2 వస్తాయి. అట్లాగే ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. అట్లాగే మనకు కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లో కూడా 1 వస్తుంది 2 మార్క్స్ క్వశ్చన్. స్టాక్యోమెట్రీలో కూడా 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అట్లాగే ఈ స్టేట్స్లో వచ్చినట్లయితే కనుక గ్యాసెస్, లిక్విడ్స్, అట్లాగే స్టేట్ ఆఫ్ మ్యాటర్ ఆ చాప్టర్లో కూడా మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఇలా 2 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్ 10 వస్తాయి. మనకు టోటల్ 60 మార్క్స్లో 40 మార్క్స్ ఎస్సీఎల్ షార్ట్ నోట్స్లో అయితే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి 10 వస్తాయి, 10 రాయాలి అంటే 20 మార్క్స్ మీకు వస్తాయి. కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ను మీరు వెరీ ఇంపార్టెంట్గా చదవండి. ఈ వీడియోలో మీరు డైలీ ఒక 10 క్వశ్చన్స్ వీడియోలో ఉన్నట్టు మీరు నేర్చుకుంటూ వెళ్ళినట్లయితే దగ్గర 20 డేస్కి మనకు 200 మార్క్స్ క్వశ్చన్స్ మీకు రివిజన్ వచ్చిపోతుంది. ఒకసారి జస్ట్ చూడండి, డైలీ ఒక 10 మినిట్స్ చూసినట్టయితే మీకు ఆల్మోస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. సో ఒక్కసారి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీలో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే బీఓడి. చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బీఓడి. సో ఈ బీఓడి క్వశ్చన్ వచ్చేసి మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతూనే ఉంటాడు. దీని డెఫినేషన్, ది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్. చూడండి, ఇది అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ యూజ్డ్ బై ది మైక్రో ఆర్గానిజమ్స్ ఇన్ పొల్యూటెడ్ వాటర్ డ్యూరింగ్ 5 days అట్ 20 degrees సెంటిగ్రేడ్ ఈజ్ కాల్డ్ బీఓడి. బీఓడి అనేది మనము ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటారు. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఇది డెఫినేషన్ ఇలాగే రాయాలి, ఇంకా వేరే విధంగా రాయడానికి ఉండదు. కాబట్టి ఈ విధంగానే రాయాలి. సో కాబట్టి ఇది మీరు ఇప్పుడు ఒక్కసారి గుర్తుపెట్టుకొని దీన్ని ఏ విధంగా బైహర్ట్ చేస్తారో చేసేసేయండి. సో ఈ విధంగా మనము ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే నెక్స్ట్ సిఓడి. సిఓడి అంటే మనము వెంటనే ఇది కూడా డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. సో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే ఏంటి? ద అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ రిక్వైర్డ్ టు ఆక్సైడ్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ present in polluted water. సో పొల్యూటెడ్ వాటర్ ఈజ్ కాల్డ్ సిఓడి. ఇది మనము మీరు ఒకసారి రివిజన్ చేసుకునే విధంగా నేర్చుకోవాలి. సో నేర్చుకొని ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ క్వశ్చన్లు వస్తాయి. బీఓడి డెఫినేషను అలాగే సిఓడి డెఫినేషన్ కంపల్సరీగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఏ నోట్ ఆన్ యాసిడ్ రెయిన్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ ఓజోన్ హోల్. ఈ 3 అనేటివి ఒకే క్వశ్చన్ లాగా ఇచ్చేసి మీకు ఒక్కొక్కటి దాని మధ్య డిఫరెన్సెస్ కూడా ఇక్కడ ఇచ్చాను. కాబట్టి మీరు ఏంటంటే ఒకసారి చూడండి. మొట్టమొదట యాసిడ్ రెయిన్ గురించి చూద్దాం. యాసిడ్ రెయిన్ అంటే pH ఆఫ్ యాసిడ్ రెయిన్ ఎంత ఉంటుందంటే ఆ వాటర్ యొక్క pH 5.6కి బిలో ఉంటుంది అన్నమాట. అట్లాగే దాంట్లో యాసిడ్ రెయిన్కి కాజ్ అయ్యేటటువంటి ఈ గ్యాసెస్ ఏంటి అంటే NO2, SO2 గుర్తుపెట్టుకోవాలి. NO2, SO2 అనే గ్యాసెస్ నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్లు 2 కూడా మనకు యాసిడ్ రెయిన్కు కాజ్ అవుతాయి. యాసిడ్ రెయిన్ వాటి వల్ల వస్తుందన్నమాట. అట్లాగే వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎఫెక్ట్స్ చూడండి, pHలో సాయిల్ యొక్క pH చేంజ్ అవుతుంది. ఇట్ చేంజెస్ ది pH ఆఫ్ ది సాయిల్. అట్లాగే ఇట్ ఎఫెక్ట్స్ ది ప్లాంట్స్ ఎఫెక్ట్స్ గ్రోత్ కానీ అట్లాగే వాటి యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. సో ఇట్ ఎఫెక్ట్ ది ప్లాంట్స్ అనమాట. అట్లాగే ఇట్ ఎఫెక్ట్స్ ది తాజ్ మహల్ అన్నట్టు. తాజ్ మహల్ అంటే ఒక బిగ్ స్ట్రక్చర్స్, వీటి యొక్క తాజ్ మహల్ వాటిపైన కూడా ఇది ఎఫెక్ట్ చూపుతుంది అనమాట. NO2, SO2 యాసిడ్ రెయిన్స్ అనమాట. అట్లాగే కర్రోషన్ ఆఫ్ పైప్స్ అట్లాంటివి కూడా మనకు కర్రోషన్ తెలుసు కదా, క్షయం చెందుతాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనము యాసిడ్ రెయిన్ యొక్క ఎఫెక్ట్స్ అనమాట. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్? ఏమేమి ఎఫెక్ట్స్ అంటే స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. యాసిడ్ రెయిన్స్ వల్ల స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయి. ప్లాంట్స్లో వచ్చేసి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సాయిల్ యొక్క pH చేంజ్ అవుతుంది. వాటి వల్ల
గ్రోత్ అనేది తగ్గుతుంది, ప్లాంట్స్ యొక్క గ్రోత్ తగ్గుతుంది, ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎఫెక్ట్స్ అనేటప్పటికి ఇవి గుర్తు రావాలి మీకు. యాసిడ్ రెయిన్స్ అంటే మామూలు రెయిన్స్ అంటే ఓకే. యాసిడ్ రెయిన్ అంటే ఏంటి, NO2 SO2 అనేది వాటర్తో కలిసినప్పుడు ఏమవుతుంది, HNO3 H2SO4 లాంటి యాసిడ్స్ ఫామ్ అవుతాయి. అవి భూమి మీద పడినప్పుడు అంటే ఎర్త్ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట. కాబట్టి యాసిడ్ రెయిన్ పైన క్వశ్చన్ రావచ్చు. యాసిడ్ పైన ఎలా వస్తుంది క్వశ్చన్ అంటే, వాట్ ఆర్ ది గ్యాసెస్ కాజెస్ ది యాసిడ్ రెయిన్ వస్తుందని NO2 SO2 అని రాయాల. సో వాట్ ఆర్ ది pH ఆఫ్ ది యాసిడ్ రెయిన్ వాటర్ అంటాడు, అప్పుడు 5.6 బిలో 5.6 అని. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ యాసిడ్ రెయిన్స్ అనొచ్చు. అంటే దీంట్లో 3 క్వశ్చన్స్ కవర్ చేసినట్టు. ఇవి యాసిడ్ రెయిన్ యొక్క మనకు వచ్చేసి ఏంటంటే ఎఫెక్ట్స్. నెక్స్ట్ వీల్ మూవ్ టు ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. గ్రీన్ హౌస్ అంటే ఏంటి, సో జస్ట్ చూడండి, ద టెంపరేచర్ ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ ఇంక్రీజెస్ ఈజ్ కాల్డ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. అంటే ఎర్త్ యొక్క సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అయిపోతే దాన్నే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, అర్త్లో ఉన్నటువంటి సర్ఫేస్ యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది వెరీ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినట్లయితే దాన్ని మనము గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటాం. వాట్ ఆర్ ది గ్యాసెస్ కాజెస్ ది, ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నాడు. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు కాజ్ అయినటువంటి గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడు, నైట్రోజన్ డైఆక్సైడు, CFC క్లోరోఫ్లోరో కార్బన్స్ అండి. CFC అంటే ఏంటి, క్లోరోఫ్లోరో కార్బన్స్, మీథేన్, వాటర్ వేపర్ అండ్ ఓజోన్, ఇవన్నీ కూడా కాజెస్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా అడుగుతారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, వాట్ ఆర్ ది గ్యాసెస్ కాజెస్ ది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అన్నప్పుడు దీంట్లో ఏవో ఒక 2 కానీ 3 కానీ అడిగినప్పుడు రాయాలి, లేదా 4 అడిగితే 4 రాయాలి. కాబట్టి అన్నీ నేర్చుకోండి. వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల కలిగే ఎఫెక్ట్ ఏంటి అన్నప్పుడు ఏంటి చెప్పాలి, ఇట్ ఎఫెక్ట్స్ ది అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ పైన ఎఫెక్ట్ పడుతుంది. అంటే ఏంటి, ప్రొడక్షన్ తగ్గిపోతుంది, ప్లాంట్స్ గ్రోత్ తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. నెక్స్ట్ రెండవది, సీ లెవెల్స్ ఆర్ ఇంక్రీజెస్. సో ఏమవుతుంది, అక్కడ సీ లెవెల్స్ ఇంక్రీజ్ అంటే ఏంటి, అక్కడ వాటర్ యొక్క బాగా హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే మంచు కొండలు అవన్నీ కరగడం వల్ల వాటర్ వచ్చేసేసి సీ లెవెల్ అంటే సముద్రంలో వాటర్ లెవెల్స్ అన్నీ పెరిగిపోతాయి అనమాట. కాబట్టి సీ లెవెల్ ఆర్ ఇంక్రీజెస్ అంటారు. నెక్స్ట్ అన్సీజనల్ రెయిన్స్ అండ్ సైక్లోన్స్ వస్తాయి. అంటే సీజనల్ రెయిన్స్ కాకుండా అన్సీజనల్ రెయిన్స్, ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడడం, సైక్లోన్స్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. అట్లాగే ఇన్ఫెక్టియస్ డిసీజెస్ లైక్ డెంగ్యూ ఇట్లాంటివి అన్నాడు. సో కొన్ని డిసీజెస్ కూడా వస్తాయి అన్నమాట. సో ఇది మనకు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఓజోన్ హోల్స్ అనమాట. చూడండి, థర్డ్ వచ్చేసి ఓజోన్ హోల్. ఓజోన్లో హోల్ అంటే చిన్న రంధ్రం కానీ అలా ఏర్పడినప్పుడు ఏమవుతుంది, డిప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ అనేది ఆక్సిజన్ నుండి ఓజోన్ నుంచి ఆక్సిజన్ కన్వర్ట్ కావడం వల్ల అక్కడ ఏమవుతుందంటే ఓజోన్ దాని నుంచి యూవీ రేస్ మనకు సన్ రేస్లో యూవీ రేస్ వచ్చి యాడ్ అయిపోతాయి. అంటే దాంట్లో నుంచి సన్ రేస్లో నుంచి యూవీ రేస్ వచ్చేస్తాయి అనమాట. దానివల్ల మనకు ఏమవుతుంది, ఎఫెక్ట్స్ ఏంటి వస్తుందంటే స్కిన్ క్యాన్సర్ వస్తుంది. స్కిన్ క్యాన్సరు, అట్లాగే సన్ బర్న్ అంటే వేడి గాలుల వల్ల ఇప్పుడు మనకు ఏదన్నా ఎండవడి తగిలింది అట్లా అంటారు కదా, అలాంటివి. ఐ డిసీజెస్ అనమాట. ఐ డిసీజెస్, కంటిలో శుక్లాలు ఫామ్ కావడము, అట్లాగే ఫిష్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడము, వాటర్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఫిష్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్. దీంట్లో మనకు ఒక దగ్గర 9 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అయినాయి. సో వీటిని మీరు ఒకసారి చూసుకోండి.